हाय फ्रेंड्स, वेलकम बैक टू मై ఛానల్. ప్రతి ఏడాదికి మేము జరుపుకుంటాము. అమ్మవారికి మంచిగా పంచామృతాలతో మంచిగా అభిషేకం చేసిన తర్వాత ఆమెకైతే కొత్త చీర ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళైతే చీరనైతే తీసుకొస్తారు. అది కట్టిస్తాం. లేకుంటే కుల సంఘం నుండి తీసైనా ఆ చీర తీసుకొచ్చి కట్టిస్తాం. మెట్టలు పుస్తలు కుల సంఘం తరఫున చేయించి అయితే వేస్తాము. ఎవరెవరైతే మొక్కుకుంటారో వాళ్ళు బియ్యం పోయాల్సిన వాళ్ళు బియ్యం పోస్తారు. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ మన కొబ్బరికాయలు, ఊది బస్తీలు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ అయితే తీసుకొచ్చుకుంటారు. అయ్యగారు అయితే మంచి అన్ని విగ్రహాలు మంచిగా పాలతో ఇట్లా నీళ్ళతో ఇట్లా పంచామృతాలతో ఇట్లా కడిగి పూజనైతే చేస్తారు. మాలలు అల్లినటువంటివి ఉంటాయి కదా, సో ఆ మాలలను అయితే మంచిగా కుచ్చి వాటి దేవుళ్ళకైతే అయ్యగారితో అయితే వేయించుతాము. సో అందరైతే వచ్చారు. అంటే కొంతమంది వర్షం కారణం వల్ల రాలేదు, సో సగం మంది వచ్చిర్రు. నెక్స్ట్ ఇక్కడనైతే అదంతా అయిపోయిన తర్వాత అన్నప్రసాదం అయితే మేమైతే చేస్తాము. సో అందరు కలిసిమెలిసి అన్నం అయితే చేశారు. మామూలుగా ఇక సాంబారును నెక్స్ట్ వేరే కర్రీ అయితే చేశారు. నెక్స్ట్ సీదా అయితే చేశారు. సో అందరూ హ్యాపీగా అయితే మేమైతే పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆమెకైతే ప్రతి ఏడాది ఎవరైతే బియ్యం మొక్కుకున్నారో బియ్యము, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇలానైతే మంచిగా అమ్మవారికి అయితే పోస్తారు. ప్రతి ఒక్కరికి మొక్కుకున్న కోరికనైతే నెరవేరుతుంది. నాకైతే పెద్దమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. సో వర్షం చాలా అంటే చాలా వర్షం వచ్చింది. మేము అందరం పోయాము, కానీ చాలామంది అందరం అయితే తడిసాము. అక్కడ ఇంకా కొద్దిసేపు ఉండేవాళ్ళం కావచ్చు, కానీ మొత్తం వర్షం కారణం వల్ల అసలు మొత్తం సల్లు లోపలికి మొత్తం గుడి లోపలికి వచ్చేసింది. సో అందుకే ఆ కారణం వల్ల తొందర అందరం పూజ అయిపోయిన తర్వాత ఈ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసినాం. సో పూజనైతే మంచిగా అనిపించింది. గుడిలోకి వెళ్తే ఆ ప్రశాంతత బాగా అనిపిస్తుంది. సో మా పిల్లలైతే లాస్ట్ వరకు అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే అటెండ్ అయ్యారు. వాళ్ళైతే స్కూల్కి పోయి వచ్చేసారు. సో విగ్రహంకి మనం అభిషేకం చేసినప్పుడు, అమ్మవారికి అభిషేకం చేసి వస్త్రధారణ చేసినప్పుడు కట్టెనైతే క్లోజ్ చేస్తారు. సో అమ్మవారికి వస్త్రధారణ అయిపోయిన తర్వాత కట్టెను ఓపెన్ చేస్తారు. సో అప్పటికి మంచిగా అమ్మవారికి మంచిగా చీర, గాజులు, పువ్వులు, మాలలు అలంకరించిన తర్వాత అయ్యగారు మంచిగా హారతి ఇస్తాడు. హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదాలన్నీ నివేదిస్తారు. అయ్యగారు అయితే మంత్రాలు అయితే చదువుతున్నాడు. నెక్స్ట్ పువ్వులు ఇవన్నీ విడి పూలు అవన్నీ మంచిగా అమ్మవారికి ఇస్తారు. నిమ్మకాయల దండలు అయితే అమ్మవారికి చాలా ఇష్టం. నిమ్మకాయల దండలు, బంతిపూల దండలు ఇవన్నీ అయితే వేశారు. అమ్మవారికి అయితే ఒకరు చీరనైతే మొక్కుకున్నారు. సో వాళ్ళైతే చీర తీసుకొచ్చి కట్టి బియ్యం అయితే మొక్కుకున్నారు. ఇలా చాలామంది పెడతారు కదా, తీర్థమైతే పెట్టారు. అక్షంతలు అయ్యగారు ప్రతి ఒక్కరికి అక్షంతలు వెళ్ళారు. ఇక్కడ ప్రెసిడెంట్ హస్బెండ్ కాబట్టి సో ఎక్కడైతే ఆయనే అన్నీ చూసుకోవాలి. బరువు బాధ్యతలన్నీ ఆయన మీదే ఉంటాయి. సో కానీ మాకు ఇంత పనైనా ఆ అమ్మవారికి చేసేది మాకు ఒక పుణ్యం లెక్కనే ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే బరువు బాధ్యతలైనా ఆ తల్లికి సంబంధించిన మనం చేస్తే సంతోషానికి అవధులు చేస్తే ఆమెకి ఏ సేవ చేసినా అంతకన్నా తక్కువే అని అనిపిస్తుంది. అమ్మవారికి అయితే మంచి హారతి అయితే ఇచ్చి మంచి అలంకరించి పూజనైతే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.